నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ మతాన్ని వ్యాపారంగా మార్చితే ఏమవుతుంది జాతీయవాదం ముసుగులో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడాలని చూస్తే ఏం జరుగుతోంది సుప్రీం కోర్టుతో చీవాట్లు తినాల్సి వస్తుంది అప్పటి వరకు ఆకాశానికి తాకి ఉన్న వ్యాపారం ఒక్కసారిగా పాతాళానికి కుప్పకూలుతుంది సంపాదించిన పేరు పరువు ప్రతిష్ట అన్నీ నాశనం అవుతాయి బాబాగిరి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రామ్దేవ్ కథ వింటే ఈ విషయం క్లియర్ కట్గా అర్థమవుతోంది ప్రారంభించిన కొన్ని సంవత్సరాల్లోనే ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రకంపనలు సృష్టించిన స్వదేశీ కంపెనీ పతాంజలి 2016-17 మధ్య కాలంలో 10,000 కోట్ల రూపాయల వరకు లాభాలు గడించిన కంపెనీ ఇది పతాంజలి దెబ్బకు బడా కంపెనీలు కూడా భయపడ్డాయి అప్పటి వరకు మార్కెట్లో కొనసాగిన పలు కంపెనీల గుత్తాధిపత్యం అంతం కాబోతుందన్న ప్రచారం జరిగింది అయితే నాటి పతాంజలి పరిస్థితి వేరు నేటి పతాంజలి దుస్థితి వేరు పదే పదే తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసగిస్తున్న పతాంజలి ఆయుర్వేద సంస్థను సుప్రీం కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టింది పతాంజలి 2006లో ప్రారంభమైంది సహాధ్యాయి బాలకృష్ణతో కలిసి బాబా రామ్దేవ్ ఈ కంపెనీని స్టార్ట్ చేశారు 2015 వరకు ఈ కంపెనీ దశ మారలేదు 2015లో ఫ్యూచర్ గ్రూప్తో టైఅప్ అయినప్పటి నుంచి పతాంజలి వ్యాపారం మలుపు తిరిగింది పతాంజలి వస్తువులు 250 నగరాలకు చేరుకున్నాయి ఒకదాని తర్వాత ఒకటి కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ భారీ లాభాలను ఆర్జించింది పతాంజలి 2017లో 10,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఇదంతా కంపెనీకి చెందిన కొన్ని స్టార్ ప్రొడక్ట్స్ వల్లే జరిగింది ఉదాహరణకు టూత్పేస్ట్ సబ్బు పిండి లాంటి కొన్ని అవసరాలు ఎల్లప్పుడూ అవసరమవుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని పతాంజలి సంబంధిత ప్రొడక్ట్స్ను మార్కెట్లోకి వదిలింది అయితే 2018 తర్వాత పతాంజలి పతనం ప్రారంభమైంది పతాంజలి గ్రూప్ ఆదాయం ఫెయిర్నెస్ క్రీమ్ న్యూడిల్స్ వెజిటబుల్ ఆయిల్ లాంటి ఉత్పత్తుల ద్వారా వస్తున్న రోజుల్లో రామ్దేవ్ బాబా అన్ని రంగాల్లో వేలు పెట్టడం ప్రారంభించారు అది కరోనా సమయంలో అదుపు తప్పింది తానేం చెప్పినా అందరు నమ్ముతారులే అని భావించిన రామ్దేవ్ బాబా కరోనిల్ అంటూ ఇదే కరోనాకు మందు అంటూ రోగంతో వ్యాపారం చేయాలని చూశారు ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ లేకుండా ఒక రోగానికి ఇదే మందు అని చెప్పడం వివాదాస్పదమైంది కోవిడ్ కాలంలో కరోనిల్ పేరిట టాబ్లెట్లు తీసుకొని వచ్చి కోవిడ్కు ఇదే అసలైన ఔషధమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీకరించిందని అబద్ధాలు వల్లించారు ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహానికి కారణమైంది పతాంజలి చేసిన మరో పెద్ద తప్పు కూడా ఉంది తమకు నైపుణ్యం లేని పరిశ్రమలలో తక్కువ పరిశోధనలతో మార్కెట్లోకి వచ్చింది ఆయుర్వేదం ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించిన సంస్థ క్రమంగా దుస్తుల నుంచి టెలికమ్యూనికేషన్ పరిశ్రమ వరకు ప్రతి దానిలోనూ అడుగుపెట్టింది దీని కారణంగా అతను అప్పటికే పట్టు ఉన్న చోట కూడా బలహీనంగా మారారు అటు కంపెనీ సరఫరా గొలుసు కూడా చాలా బలహీనంగా మారింది ఇది ఉత్పత్తుల సమయానికి రిటైలర్కు పంపిణీ చేయలేకపోయింది అత్యధిక డిమాండ్లో ఉన్న పతాంజలి స్టార్ ఉత్పత్తులను తగినంత పరిమాణంలో సరఫరా చేయలేకపోయింది షాపులకు డెలివరీ చేయడం చాలా ఆలస్యం చేసింది దీని కారణంగా పతాంజలి ప్రతి ఫ్రంట్లో విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది ఇది ఓవరాల్గా పతాంజలి బ్రాండ్ను దెబ్బకొట్టింది ఒక కంపెనీగా పతాంజలి నష్టాలను చవిచూడడమే కాకుండా రామ్దేవ్ బాబా ఏరి కోరి తెచ్చుకున్న వివాదాలను కంపెనీ వృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి సుప్రీం కోర్టు కర్రు కాల్చి వాత పెట్టడానికి కారణమయ్యాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది